ద్వీపదేశం తైవాన్కు అమెరికా $571.3 మిలియన్ రక్షణ సాయానికి ఆమోదం తెలిపింది. రక్షణ సాయం అందించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా నిప్పుతో ఆడుకుంటుందని మండిపడింది. తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యలు అమెరికా ఆపేయాలంటూ బీజింగ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న జో బైడెన్ తైవాన్కు భారీ రక్షణ సాయం ప్రకటించారు. $571.3 మిలియన్ రక్షణ సాయంతో పాటు $265 మిలియన్ విలువైన మిలిటరీ ఆయుధాల విక్రయానికి అమెరికా విదేశాంగ శాఖ అంగీకరించింది. తైవాన్ రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మిలిటరీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, యుద్ధ సామాగ్రి కొనుగోలు కోసం ఈ సాయం అందించనున్నట్లు బైడెన్ తెలిపారు. గత కొన్నాళ్లుగా తైవాన్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ ద్వీపం చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా దూకుడు పెంచింది. 3 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో డ్రాగన్ తన బలగాలను తైవాన్ చుట్టుపక్కల మోహరించడంతో పాటు జలసంధిలో సైనిక కార్యకలాపాలను పెంచింది. ఇక తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే అమెరికాకు చెందిన హవాయి, గుమాంలో పర్యటించడం సైతం బీజింగ్కు ఆగ్రహం కలిగించింది. ఈ నేపథ్యంలో తైవాన్ చుట్టుపక్కల భారీగా సైనిక మోహరింపులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా రక్షణ సాయం చేయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.